అనగనగా ఒక ఊర్లో ఒక తాత మనవడు ఉన్నారు. అది చాలా పెద్ద ఫారెస్ట్ ఉండేది వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ చాలా తోడేళ్ళు, నక్కలు ఉండేవట. అయితే అందులో ఒక 2 ఇంచుమించు వాళ్ళ ఇంటి దగ్గరగా తిరుగుతూ ఉండేవి. అయితే ఆ బాబు అడిగాడట వాళ్ళ తాతని, తాత ఒకటేమో చాలా మంచి వుల్ఫ్, ఇంకొకటేమో చాలా వైల్డ్గా ఎప్పుడు తినేద్దాం అన్నట్టుంది. అమ్మ బాబోయ్, ఈ రెండిట్లో ఏది విన్ అవుతుంది, ఏది ఎక్కువ రోజులు ఉంటుంది అని అడిగితే వాళ్ళ తాత ఒకటి చెప్పారట. ఈ లైన్ బాగా వినండి, నాకైతే బాగా నచ్చింది. దేనికైతే నువ్వు అన్నం పెట్టి పోషించి పెంచుతావో ఆ వుల్ఫే ఎక్కువ రోజులు ఉంటుంది అని. ఇది యాక్చువల్గా ఏదో తోడేలు నక్క కథ కాదండి. ఇది మన లోపల ప్రతిసారి ప్రతి మనిషికి మనలో మనకు కూడా తెలుసు, ఒక మంచి వాయిస్ ఉంటుంది, ఇంకొక చెడ్డ వాయిస్ ఉంటుంది. సో మీరు ఎవరు అన్నది ఎలా నిర్ణయింపబడుతుందంటే మీలో ఉన్న ఏ సైడ్కి మీరు ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నారు, ఎక్కువ ఫోకస్ ఇస్తున్నారు. మనకి నెగిటివ్ వాయిసెస్ కూడా వస్తాయి, ఎవరే నీకేం చేత కాదురా, నువ్వేం చేయలేవురా, కానీ దానిని అటెన్షన్ కానీ ఫోకస్ కానీ ఇవ్వకండి. కానీ ట్రై చేస్తే ఏమవుతుంది, ఏమో ఒకసారి చూద్దాము, తప్పే ఉంది అనే వాయిస్ కూడా వస్తుంది. ఆ వాయిస్కి అటెన్షన్ ఇవ్వండి, దానికి ఫోకస్ ఇవ్వండి. సో మీరు దేన్ని పెంచుతున్నారు? అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, మైండ్ నెగిటివిటీలోకి ఆటోమేటిక్గా వెళ్తుంది. అది పెద్ద కష్టపడక్కర్లేదు. హౌ టు బికమ్ నెగిటివ్ అని ఏ బుక్ ప్రపంచంలో ఎవడు రాయలేదు, ఎందుకంటే అది ఒక నైజం. కానీ పాజిటివ్గా ఉండడానికి మనం చాలా క్షణక్షణం అంటే కొంచెం ఎరుకతో, అవేర్నెస్తో ఉండాలి. సో మీలో ఉన్న ఏ వుల్ఫ్కి మీరు అటెన్షన్ ఇస్తున్నారు, ద వుల్ఫ్ దట్ యూ ఫీడ్ విల్ లాస్ట్ లాంగ్ అండ్ యూ విల్ బికమ్ దట్ పర్సన్. నాకైతే కథ చాలా నచ్చింది, అందుకే షేర్ చేశాను.